ఉంది అనుకున్నాను. నాన్నగారికి పుట్టిన టైం ఏమన్నా మీ దగ్గర ఉందా? అవును, ఉంటే నాకు వాట్సాప్లో పంపించిన నాకు, ఎందుకంటే యాక్యురేట్ టైం కావాలి నాన్నగారిది. ఎందుకంటే ఇన్ని పాత్రల్లో ఇంత తక్కువ వరల్డ్లో చెప్పాలంటే భారతరత్న ఇవ్వలే ఇప్పటికి. నాకు అది బాధ కలిగించే విషయం. ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వకపోవడం అనేది దారుణం. అవును, చాలా తప్పండి. అవును, ఆయన అక్కర్లేదు అనుకోండి, అనకూడదు. భారతరత్న ఇస్తే భారత విలువ పెరుగుతుంది. ఆయనకి ఇస్తే భారతరత్న బిరుదు పెరుగుతుంది. అదే ఎందుకంటే ఈజ్ ద రైట్ పర్సన్ అండి. ఎందుకంటే చేసే సేవలు, సంఘ సేవలు కానీ. ఇంకోటండి, ఆయన రాజకీయాలు వచ్చిన తర్వాత ప్రజల సేవలు చేయలేదండి. అవును, సినిమా ఇండస్ట్రీలోనే చేసేసారు. 1975లో కోస బెల్ట్ అంతా దివసీమ పేరు మీద ఆయన మళ్ళీ ఆయన ఒకరు కాదు, టీం మొత్తం సినీ నటినట్టు అందరూ బాటలు తీసుకొచ్చి ఆయనే రథసారథ్యం వహించి వారితో అందరితో ఈయన కూడా జోలు పెట్టుకుని ప్రజలకు వాళ్ళు ఇచ్చిన విరాళనప్పుడు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చింది. అదే అది కాకుండా మళ్ళీ ఇండో చైనా వార్ జరిగిందండి, యుద్ధం. చైనా యుద్ధం జరిగినప్పుడు సైనికులు వాళ్ళకి సహకారం ఉండాలని ఈయన మళ్ళీ సైనికుడు వేషధారం వేసి పలు ప్రాంతాల్లో తిరిగి పేట్రియాటిజం పేరు మీద నాటకాలు వేసాడు నేను. ఇండస్ట్రీలో అదే నటుడు ఉన్నప్పుడే. అవును, దాని విరాలన్నప్పుడు భారతదేశ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. సో ఆయన ఎప్పుడు మనిషి ఎప్పుడంతే మానవ సేవ మాధవ సేవ. అదే కష్టపడి పైకి వచ్చి మనిషి కష్టాలు చేయండి తెలుసండి. నేను ఇదని కానీ ఎప్పుడు లేదని అహం లేదని. అదే ఆయన భాష తీరు అనేది మనం కానీ ఆయన వేసిన వైవిధ్యమైన పాత్రలో ఇంకెవరో వేయలేదు కదండి. ఇంకా కష్టం అండి. ఇన్ని రకాల పాత్రలు వేసుంటారు ఆయన. చాలా బాగా గుర్తు చేశారు మీరు. ఆయన చేసిన ఎవరు ప్రపంచంలో ఈనాటి ఎవరు ఏ నటుడు ఎవరు చేయలేదని 42 పైగా నిజ జీవిత పాత్రలు ఉంది. ఇంకోసారి చెప్తాను నేను, 42 పైగా నిజ జీవిత పాత్రలు. ఇది పాత్ర మామూలు హీరో కదండి, నిజ జీవిత పాత్ర 42 పైగా చేశాడు నేను. అదే ఆ లిస్ట్ మొత్తం నా దగ్గర ఉందని అందరు తెలిసిందే. కానీ 42 అంటే ఎవరు ముందు నంబర్ చెప్తే 42 అమ్మో 42 అంటున్నాను అనుకుంటారు. కానీ ఆ లిస్ట్ అందరూ తెలిసిన పాత్రలండి, కొత్త ఏం కాదు. ఆ లిస్ట్ చూస్తారు కరెక్ట్గా అనుకుంటారండి. అంటే ఆ నంబర్ అనేది పడదండి. అదే 42 పైగా అన్ని ఇంకా ఉన్నాయండి పాత్రలు. 42 నా దగ్గర ఉన్నాయి. నాకు కానీ 42 పైగా ఉంది. అది ప్రూఫ్ ఉందండి. ఇప్పుడు రిక్షా కూడా పాత్ర నిజ జీవిత పాత్రే కదండి. అవును, ఒక పాత్రే కదా రిక్షా కూడా ఒక నిజ జీవిత పాత్రే. అదే లారీ డ్రైవర్ కూడా నిజ జీవిత పాత్ర. ఆయనకు వచ్చే పాత్రలన్నీ అలా వచ్చినాయి అంటే దైవ నిర్ణయం అది. అంతేనండి, ఆయనతో వేయించారు అంతే. భగవంతుడు ఆయనతో ఈ పాత్రలు వేయించారు, నిజ జీవిత పాత్రలో. వరకట్నం వద్దు అని సందేశం వరకట్నం సినిమా ద్వారా, ఉమ్మడి కుటుంబాలు ఉండాలని ఉమ్మడి కుటుంబం ద్వారా. మరి ఆయన సినిమాలన్నీ కూడా ఒక సందేశం, సొసైటీ మెసేజ్ అండి, ఇలా ఉండాలి. మరి కృష్ణుడు ఎలా ఉంటాడో ఎవరు తెలియదు. చిన్న చెప్తాను నేను. ఈ రోజులు అంటే మీరు అన్నట్టు ఫాస్ట్ లైఫ్ అయిపోయింది కావచ్చు, మీరు అనొచ్చు. వదిలిని కూడా మనం పేరు పెట్టి పిలుస్తున్నాం, వదిన కానీ. అలాంటిది ఆ సినిమాలో సీన్ ఉంటుందండి. ఆయన వచ్చి లోపల తల దూకుంటుంటారు, సావిత్రి గారు తల దూకుంటుంటుందండి. ఇమ్మడి తిరిగి కెమెరా అమ్మ వదిన అంటాడు. అంటే చూసి కూడా పిల్లాడుంది, రెడీ అవుతుంది బాబు, ఏం లేదు దద్దుకుంటుంది అంతే. అదే చీర కట్టు అట్లా ఏం లేదు, తద్దుకుంటు అమ్మో రెడీ అవుతుంది. టక్కని ఆడు తిరిగి కెమెరా తిరుగుతాడు ఆయన. అంటే ఆమె చూడకుండా వదిన అంటాడు. అంటే మన ప్రవర్తన వదిన తల్లితో సమానం, వదిన తల్లితో సమానం. ఆయన చెప్పింది అది ఒక సీన్తో. అదే మనం ఇట్లా బిహేవ్ చేయాలి, వదింది ఆవిడ తల్లితో సమానం. నిన్నది అట్లా ఆయన మీరు సైన్స్ చిత్రాలు కానీ. అలాగే రాష్ట్రం మీద కూడా అనుకోకుండా సమయం వచ్చింది కాబట్టి ఆ టైంకి తెల్లపెల్లమండి, ఆ సినిమా తీసి కరెక్ట్గా కొట్టుకున్న స్టార్ట్ అయింది. జయేంద్ర జయ తెలంగాణ స్టార్ట్ అయింది. అప్పుడు ఇది మనం ఎట్లా మెసేజ్ ఎట్లా పంపించారు. ఇదంటే కామన్ అందరూ చూస్తారు. అవును, ఎట్లా మళ్ళీ ఆయన రాజకీయ నాయకుడు కాదు, మళ్ళీ రాజకీయ నాయకుడు నటుడు ఆయన. మన సీన్ అన్నింటి మరి ఆయన పిలిచారు ఆయన మీరు రాయమంటే ఆయన భయపడ్డాడు. ఎందుకు ఆయన తెలంగాణ. అదే భయపడ్డాడు. రామారావు గారు నా పేరు ఇద్దని చెప్పాడు. అంటే
రాత్రి కాడ అనుకున్నాం. ఆయన పర్లేదండి ఆయన పేరు టైటిల్ వేయకుండా తెలుగు జాతి మనది, నిన్ను వెలుగు జాతి మనది, ప్రాంతాలు మనందరూ ఒకటేనన్న. అదే మరి విడిపోయి ఇప్పుడు మనం తెలంగాణ ఆంధ్ర తెలుగు సినిమా అనేవి కాస్త తెలంగాణ సినిమా ఆంధ్ర సినిమా అయిపోయింది. అది తప్పేగా మరి. తెలుగు సినిమానే అంతే అంతేగాని అన్నదమ్ములు ఎంత విడిపోయిన అన్నదమ్ములే. అన్నదమ్ముల అనుబంధం అనే సినిమా ద్వారా ఆయన వచ్చిన అన్నదమ్ముల అనుబంధం ఎలాంటిది అనేది మరి సినిమాలో చూపించారు మనకి. అది ఒక సినిమా ద్వారా చెప్పారు. అంటే ఆ పాత్రలు చేశారు, ఆయన్ని ఎదగడానికి పనికి వచ్చినాయి. సినిమా అనే మాధ్యమం ద్వారా ఆయన భగవంతుడు చెప్పాలన్న సందేశం ఎన్టీఆర్ ద్వారా చెప్పారు. అదండి ఆయన ఏం నిర్ణయం తీసుకున్నాండి, అది సినిమా హిట్ అవ్వాలని ఎప్పుడు అనుకోండి. సినిమా పోతే నేను మెసేజ్ ఇచ్చాను లేదని చూసుకుంటాండి. ఓకే, ఆయన ఎప్పుడు ఒక సినిమా తీసేప్పుడు ఇది హిట్ అవ్వాలి, చాలా మంది ఈ సినిమా తీయదండి వద్దండి ఇది కొద్ది దాన్ని ఫ్లాస్ కానీ చెప్తారేమో. లేదు, ఒకసారి డిసైడ్ అయిన దగ్గర ఒకసారి డిసైడ్ అయిపోతాయినా నేను మెసేజ్ పాస్ చేయాలి. అదే ఈ స్టోరీలో కానీ ఈ మెసేజ్ ఉంది, ఇంకో సెపరేట్ నాకు లేదు అన్నప్పుడు ఇంకా మొండితనంగా తీసేవాడు ఆయన. సినిమా తీసేవాడు, రిలీజ్ చేసేవాడు, మెసేజ్ మట్టుకు వెళ్ళేదండి. ఆ హిట్ ఫ్లాప్ తర్వాత మాట అండి, మెసేజ్ మట్టుకు వెళ్ళేది. అది దాంట్లో సక్సెస్ అయ్యాడు ఆయన. అదే మెసేజ్లో సక్సెస్ అయ్యాడండి. అది సక్సెస్ అవ్వబట్టే కదా ఆంధ్రుల ఆరాధ్య దైవం ఎన్టీ రామారావు అని ఇంటికి వచ్చింది. అంతే కదా, ఆ మెసేజ్ని అందరూ రిసీవ్ చేసుకున్నారు కానీ పాటించట్లా. ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ ఎన్టీ రామారావు గారు మళ్ళీ పుట్టాలి, అంతేనండి. మళ్ళీ ఎన్టీఆర్ గారు మళ్ళీ పుడితే అందరూ పాటిస్తారు. ఆయనే రావాలి, మళ్ళీ అదే ఆయన వస్తాడు, చెప్పాడు కదా సినిమాల్లో కూడా. వెంకటేశ్వర అవతారం సినిమా, వెంకటేశ్వర వైభవం సినిమా ఉన్నాయి కదండి. మరి వెంకటేశ్వర పాత్రలో ఎన్ని వేశారండి ఆయన. మరి తిరుపతికి వచ్చే భక్తులు ఆ ఇంటికి వస్తున్నారంటే అంత పవర్ ద్వారా, అంటే వెంకటేశ్వర సందేశమే అది. వెంకటేశ్వర సందేశం ఎన్టీఆర్ గారి ద్వారా బయటకు వచ్చింది, వేరే ఏమీ కాదు. అంతే, వెంకటేశ్వర స్వామి ఎన్టీఆర్ లోపు ప్రవేశించి తన వైభవాన్ని ఆయన ద్వారా అక్కడ కవుల లోపలికి వెళ్ళిపోయి కవులతో రాయించి, ఇది ఏమనుకుంటామంటే మనం రాసామనుకుంటాం, రాయించేది వాడు వేరేవాడు. కాబట్టి మన మహాభారతాలు కానీ ఆ పాత్రలు ఇవాళకి నిలబడినాయి అంటే, రామాయణంలో పాత్రలు ఇవాళకి నిలబడినాయి అంటే భగవంతుడు రాయించేవే ఇవన్నీ. ఈయన ద్వారా చూపించాడు. అంతే, మెసెంజర్ అంతే. బుద్ధుడు అంటారు, బుద్ధుడు దేవుడు అంటే మనం వాళ్ళు అంటారు మెసెంజర్ అంటారు. అవును, దేవుడు ఈ ద్వారా ఆయన చూపించాడు, ఫిలాసఫీ కానీ ఏదైనా సరే. అవును, ఆయన దేవుడు ఈయన ద్వారా చూపించండి. అదే ఈజ్ మెసెంజర్ అండి, కరెక్ట్ అండి. అవును, అలాగే ఇప్పుడు శ్రీనాథ కవి సార్వభౌమ సినిమా ఉందండి. అవును, అది ఎప్పుడు 1972 73 ఇప్పుడు స్క్రిప్ట్ రాశాడు నాన్నగారు. అది అప్పుడు దాన్ని ఒరిజినల్ అసలు అప్పటి నుంచే మనసు పడిపోయింది. ఇప్పుడు ఆయన వచ్చే ఆలోచన సినిమా కార్యరూపం దాల్చడానికి అంతకాలం పట్టింది. అదే దాని టైం రావాలి కదా, ఎందుకు కానీ చాలా మంది. శ్రీనాథుడు తన అవసానక దశలో చాలా ఇబ్బందులు పడ్డాడు, చాలా అవమానాలు పడ్డాడు. వీధుల్లో ఊరేగిస్తారు శ్రీనాథుడిని. శ్రీనాథ కవి సార్వభౌముడే. అవును, అంతేగాని కానీ కర్మ ఫలితం వల్ల చివరికి మహాకవి. అదే శ్రీనాథుడు అంటే మహాకవి చివరి దశలో ఎలా చనిపోతే అబ్బో అది షూటింగ్ అప్పుడు మా కళ్ళు నీళ్ళు వస్తాయండి. చేసిన క్లైమాక్స్ సీను నాది మొట్టమొదటి సినిమా. ఆయన ఆశీస్సులో నా పేరు వేసాడు, ఆయన నిర్మాత నా పేరు వేసాడు. సో నేను సినిమా ఎగ్జిక్యూషన్లో ఉన్నాను. మొత్తం ఎగ్జిక్యూషన్ ఏం చేశాను సినిమాది. తొలి సినిమా నాది. ఎగ్జిక్యూషన్ మొత్తం 100% నాకు అప్పచెప్పారండి, బాగా చేసాం. కానీ ఆ క్లైమాక్స్ సీన్ మళ్ళీ చూస్తే మా అన్నయ్య గారు మోహన్ కృష్ణ గారు కెమెరామెన్, ఆయన బాబు గారు దర్శకులు, దానికి రమణ గారు బ్రహ్మాండ సినిమా అండి. కానీ క్లైమాక్స్ సీన్ అసలు పన్ను కట్టలేదని రాడపల్లింది కరణం క్యారెక్టర్ కిరణం అదే పన్ను కట్టక అంటే ఒక స్టేజ్లో శ్రీనాథుడు అసలు అంటే ఇసురుతో బంగ నాన్న ఈ మనిషి చివరి దశలో ఒక్క నాన్న కూడా ఉండదు. అంటే ఎకనామిక్ ఇదైపోతాడు మనిషి, మొత్తం జీవిత చరిత్రని ఆ సినిమా అంతా. లాస్ట్లో చిరిమిన పంచి అట్లా స్టేజ్కి వెళ్ళిపోతాడు శ్రీనాథుడు. పన్ను కట్టలేని స్థితిలో ఉండగా నువ్వు పన్ను కట్టలేదని కొట్టుకుని వీధిలో కొట్టుకుని తీసుకెళ్తాడు. ఆ సినిమాలో అండి నిజంగా లేనైపోయాడు. షూటింగ్లో హంటర్ ఇచ్చామండి, ఏమంటాం మనం తెలుగులో కొరడ ఇచ్చాను. అది మేము మీకు సస్పెన్స్ చెప్పి దెబ్బేసాడు. రాళ్ళపల్లి గారు కరణం కట్టండి, కొట్టమంటే కొట్టాడు. కొడితే నేను పెద్ద కలిపి నన్ను చూశాను. నేను
ఆయన ఎప్పుడు కొన్ని చూపుతో మాట్లాడేస్తాడు నాన్నగారు మాకు మాట్లాడరు అంటే షూట్ క్యారెక్టర్ అటువంటిది క్యారెక్టర్ లీనైపోయాడు ఆయన ఓకే అటు ఎర్రగా చూసాడు నాకు తెలిసిపోయాడు అమ్మో ఆయన ఎర్రగా తిరుగుతున్నాడు ఈయన కళ్ళతో తిరుగుతున్నాడు అమ్మ అనేసరికి అప్పరాను ఒక ఆయన కాస్ట్యూమ్ వేస్తున్నాడు అప్పికాని ముందుకు పిలిచేవాడు నీకేమో పెద్ద అంటే పిలిచాడు అప్పిక పెద్ద కళ్ళు చూస్తుంటారా నేను డమ్మి తెచ్చావానండి డమ్మి అండి స్పంజ్ది ఓకే కొర్ర డమ్మి తెచ్చాండి అర్థమైపోయింది కొర్ర అంత చూపు చూసి నాకు నిజం కావాలని అడుగుతున్నాడు ఆయన ఓకే నిజం ఉందండి అది తోలుతుందండి లెతరు కొరడాన్ని నిజం అడిగండి లోపల స్టూడెంట్ అడిగాను ఉన్నాను కానీ ఆయనకి ముద్ర బాబు అనుకున్నాం తెప్పితే ఆ డేంజర్ ఉంది దానికి ఎడ్జ్లో జూలు అంతా ఎట్టు ఉంటుందండి చాలా డేంజర్ ఉంది ఓకే అది తీసుకుని అది ఇచ్చామండి ఆయన చెవి ఉంటుంది ఆ సన్నివేశాన్ని అది చెవి ఉంటుంది ఎవరిది రాళ్ళపల్లి కాదు కరుణాకర్ అమ్మో ఇది ఇచ్చాడు బాబు నన్ను అంటున్నాడు నేను అంటాం బాబు ఆయన అంటున్నాడు ఇంకా కలపట్టే పెద్ద కలప చూస్తున్నాడు ఆయన మన్ను కొట్టేటట్టున్నాడు ఆయన అంటే క్యాటర్లో వెళ్ళిపోయింది అంటే ఈ వాన్స్ ఫీల్ ద పెయిన్ అండి అదే ఆ క్యాటర్ పెయిన్ ఆయన పెయిన్ రావాలి బయటికి పెయిన్ రావాలంటే కొట్టించుకోవాలి ఓకే నిజం కొట్టించుకున్నాడు సార్ అసలు ఉండిపోయాడు మనిషి కొట్టలేకపోతున్నాడు నేను ఎట్ట కొడతాను సార్ నిజం కొట్టమంటున్నాడు ఆయన అదే ఇట్టాడు ఏం ఎక్కిచ్చేసాడు నేను రాళ్ళపల్లి గారికి ఏం ఆర్టిస్ట్ కాదు ఏంటంటే ఇదేంటి ఇది ఎక్కిచ్చాడు వేసి కొట్టాడు ఫ్యాడ్ ఇది దెబ్బ అన్నాడు ఓకే అట్ట నిజం కొట్టించుకున్నాడు దాని తర్వాత అదే సీన్ ఈయన చాలా అలా కర్ర కట్టేస్తాను బెడీలు వేసి కట్టేస్తాను అది కర్ర కూడా మేము డబ్బింగ్ కర్ర పెట్టామండి ఇది ప్లాస్టిక్ బెడీ చేసామండి సినిమాటిక్గా చేసాం ఒప్పుకోవాలి నిజమైన కర్ర కావాలి ఎందుకంటే ఆ రైట్స్ అంటే నిజమైన కర్ర కావాలండి మళ్ళీనా అదేనండి ఆ పెయిన్ తెలియనండి ఇది ఇది పట్టుకుంటే లైట్ ఉంది ఇది పీస్ పైప్ అండి పీస్ పైప్కి ఏదో బోల్డింగ్లో వేస్తూ ఉన్నాను సినిమాకి ఒప్పుకోలేదండి నాకు నిజమైన కాదు బీడీలు స్పంజ్ బీడీలు తయారు చేసాను మనం థర్మోకోల్ తయారు చేశారండి మనం బోల్డింగ్ చూడండి నాకు నిజమైన బీడీలు కావాలి పక్కన అప్పుడు బిల్డర్ ప్రసాద్ అని శ్రీనివాసన్ ఉండేవాడి పక్కన స్టూడియో పక్కన ఆనుకుని ఉండేది బిల్డర్ ఆర్చి అప్పుడు కూడా బిల్డింగ్ చేసి గంట ఆగిన షూటింగ్ కూడా దాని గురించి అప్పుడు దాన్ని పెయింట్ చేసి నన్ను పెయింట్ చేసి నిజం బీడీలు మళ్ళీ నిజం బీడీలు అంటే మొత్తం బరువు మోసండి ఆయన నిజం బీడీ నిజం కర్ర వేసి ఆ పెయిన్ అండి కొట్టించుకుని అద్భుతం చూడండి అదే ఆ సన్నివేశాలు ఏంటంటే రైట్స్ కొనుక్కుని అసలు ఆ విజువల్స్ చేస్తే బాగుంటుంది ఇప్పుడు మీరు చెప్పిన సన్నివేశాన్ని నేను విజువల్ చేస్తాను పద్యం ఉంటుందా మా గొప్ప అసలు చూడండి అదే అంటారు కదా అసలు పెయిన్ కనపడుతున్నాడు షార్ట్ బాపు గారికి ఓనిపోయారండి మొదటిసారి ఆయన కూడా ఆయనకు పైప్ అలవాటు ఉందండి కానీ షూటింగ్ ఎప్పుడు వెలిగించాడు అండి పైప్ సిగరెట్ లాగా పైప్ వెలిగిస్తాడు అట్లాంటిది టెన్షన్తో కూడా ఆయనకు భయపడిపోయి కారాన్ని కాలుతున్నాడు ఆయన అంటే ఆయనకు టెన్షన్ పడిపోయాడు ఆయన ఓకే పక్కన మోహన్ కృష్ణ గారు క్రీన్ షాట్స్ అద్భుతమైన క్లైమాక్స్ అండి పెయిన్ క్యారెక్టర్ని బయట రావాలంటే ఎట్లా కుట్టించుకున్నాడు బరువు కన్నా ముందు అంటే నిజం సీన్ అందరూ ఎట్లా ఫీల్ అయ్యాడు ఆ ఫీలింగ్ అంతా నిజం బయటకు వచ్చింది ఆనాడు సీన్ అంటే ఫీల్ అయ్యాడు అదే బూ ఊనంట కాదు బూ అంత మొత్తం ఇదంతా కుట్టిపోయిందండి నాంగది మోకడిని కుట్టిపోయింది మొత్తం చర్మం కుట్టిపోయిందండి ఇప్పుడు నిజంగా ఉన్నట్లే సినిమా ఇప్పుడు మీరు తెప్పించుకుంటుంది సినిమా బూ ఏమండి జనాల గుండెల్లో ఎన్టీఆర్ ఆరాధించారంటే అంతే కదా పాత్ర నేనైపోయాడు దుర్యుడు అంటే కృష్ణుడు అండి అంతే రాముడు అండి ఏ పాత్ర నా పాత్ర నేనైపోయాడు అలాగే బొబ్బులి క్యారెక్టర్ వేసాడు నేను ఆ కోర్స్ ఇంటికి వచ్చాడు నేను మా నాన్నగారు మేము మద్రాసు ఉండే ఉన్నప్పుడు మద్రాసు చదువుతూ ఉండేవాడిని ఆ టైంలో బొబ్బులి ప్రాంతంలో టైంలో అప్పుడు దిగ్గులో షూటింగ్ జరుగుతుంటే ఇంటికి వచ్చాడు నాన్నగారు భోజనానికి నేను తోటాలు ఇట్లా డ్రెస్సులు వచ్చాడు టక్కటగా వచ్చాడు ఓ పక్కన తోటాలు ఉన్నాయి ఇటు వచ్చాడు ఎమోషన్ టక్కట తాను భోజనం టప్పట భోజనం వెళ్ళిపోయాడు మాకు కూడా ముద్ర బాబు ఎమోషన్ నేనే ఇప్పుడు థియేటర్ వెళ్ళిపోయాడు ఇంకా అసలు నేనైపోతే ఇంకా అంతే ఈజ్ ఇన్ దట్ క్యారెక్టర్ అండ్ అంతే గ్రేట్